ప్రపంచ పటంలో తూర్పు వైపు చూస్తే సముద్రం మధ్యలో విస్తరించి ఉన్న ఒక ద్వీప దేశం కనిపిస్తుంది. ఉదయించే సూర్యుడి దేశంగా పేరు పొందిన జపాన్ అది. ఒకవైపు మంచుతో కప్పుకున్న పర్వతాలు, పచ్చని అడవులు, పూల పరిమళాలు, పురాతన ఆలయాల గంటలు. మరోవైపు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రైళ్లు, రోబోటిక్స్, కార్లు, ఎలక్ట్రానిక్స్. ఒకే దేశంలో ఇంత భిన్నమైన ప్రపంచాలు ఎలా కలిశాయి? ముఖ్యంగా అణుబాంబుల దెబ్బకు బూడిదైన దేశం కొన్ని దశాబ్దాల్లోనే ప్రపంచంలోనే అగ్ర ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎలా ఎదిగింది? ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే జపాన్ నేటి రూపాన్ని మాత్రమే కాదు, వేల ఏళ్లుగా సాగిన దాని ప్రయాణాన్ని కూడా తెలుసుకోవాలి. అందుకే చరిత్ర, సంస్కృతి, యుద్ధాలు, సాంకేతికత, క్రమశిక్షణ అన్నీ కలిసిన జపాన్ కథలోకి ఇప్పుడు అడుగు పెడదాం. జపాన్ చరిత్ర ఈ రోజుతో మొదలైంది కాదు. క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ జోమోన్ సంస్కృతి వికసించింది. మట్టితో పాత్రలు తయారు చేయటం, వేట, చేపల వేట, ప్రకృతితో కలిసి జీవించటం అప్పటి ప్రజల జీవనంలో ప్రధాన భాగాలు. ఆ తర్వాత ఆసియా ఖండం నుంచి వచ్చిన ప్రజలతో వ్యవసాయం, లోహాల వినియోగం వంటి కొత్త పద్ధతులు జపాన్కు చేరాయి. ఈ మార్పులతో యాయోయి సంస్కృతి రూపుదిద్దుకుంది. చిన్న చిన్న తెగలుగా ఉన్న ప్రాంతాలు క్రమంగా ఒక రాజకీయ వ్యవస్థ కిందకి రావటం మొదలైంది. చైనా, కొరియా ప్రాంతాలతో సంబంధాలు పెరగటంతో కొత్త ఆలోచనలు, లిపి, కళలు, పరిపాలన పద్ధతులు జపాన్లోకి వచ్చాయి. బౌద్ధం కూడా ఈ కాలంలోనే అక్కడి సమాజంలోకి ప్రవేశించింది. అయితే జపాన్ వాటిని అచ్చంగా అనుకరించలేదు. తన సొంత సంప్రదాయాలతో కలిపి ఒక ప్రత్యేకమైన సంస్కృతిని రూపొందించుకుంది. హేయోన్ యుగం వచ్చేసరికి కియోటో కేంద్రంగా జపాన్ కళలు, సాహిత్యం, సంగీతం కొత్త శిఖరాలను అందుకున్నాయి. రాజభవనాల చుట్టూ కవిత్వం, చిత్రకళ, సంగీతం, సాహిత్యం వికసించాయి. కానీ రాజభవనాల్లో సాంస్కృతిక జీవితం ఎంత అందంగా సాగుతున్నా దేశంలో రాజకీయ శక్తి మాత్రం మరోవైపు కదులుతోంది. సైనిక వర్గాల ప్రభావం పెరిగింది. అక్కడి నుంచే సమురాయిల యుగం మొదలైంది. సమురాయ్ అంటే కేవలం కత్తి పట్టిన యోధుడు కాదు. తన ప్రభుకు విధేయత, ధైర్యం, ఆత్మ నియంత్రణ, బాధ్యత ఇవన్నీ అతని జీవితంలో ముఖ్యమైన విలువలు. రుషిడో అనే యోధ ధర్మం వారి ఆలోచన విధానాన్ని బలంగా ప్రభావితం చేసింది. కమకుర, మురోమాచి కాలాల్లో షోగన్లు అనే సైనిక పాలకులు దేశాన్ని ప్రభావితం చేశారు. అదే సమయంలో మంగోల్ సామ్రాజ్యం 2 సార్లు జపాన్పై దండెత్తింది. అయితే సముద్రంలో వచ్చిన భారీ తుఫాన్లు మంగోల్ నౌకదళాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ తుఫాన్లను జపనీయులు కామికాజే అంటే దైవిక గాలులుగా భావించారు. అయితే జపాన్లో అంతా ప్రశాంతంగానే ఏం సాగలేదు. శతాబ్దాల పాటు అంతర్యుద్ధాలు జరిగాయి. భూస్వామ్య నాయకుల అధికారం కోసం ఒకరితో ఒకరు పోరాడారు. ఆ గందరగోళానికి ముగింపు పలికిన 3 కీలక నాయకులు: ఒడా నొబునాగా, తొయోతోమి హిదేయోషి, తొకుగావా ఇయేయాషు. వారి ప్రయత్నాల ఫలితంగా దేశం క్రమంగా ఏకీకృతమైంది. చివరికి తొకుగావా ఇయేయాసు స్థాపించిన షోగొనెట్తో జపాన్లో సుదీర్ఘమైన స్థిరత్వం ఏర్పడింది. ఈ కాలాన్నే ఎడో యుగం అంటారు. దాదాపు 2.5 శతాబ్దాల పాటు జపాన్ బయటి ప్రపంచంతో సంబంధాలని తీవ్రంగా పరిమితం చేసుకుంది. దీన్ని పూర్తిగా ప్రపంచం నుంచి తెగదెంపులు చేసుకోవటం అని చెప్పలేం. పరిమిత మార్గాల్లో విదేశీ వాణిజ్యం, జ్ఞాన మార్పిడి కొనసాగినా దేశంలోకి వచ్చే విదేశీ ప్రభావాలపై మాత్రం కఠినమైన నియంత్రణ అనేది ఉండేది. ఈ స్థిరమైన వాతావరణంలో జపాన్ తన సొంత కళలకు మరింత మెరుగులు దిద్దుకుంది. కబూకి, ఉకియో ఏ చిత్రకళ, టీ వేడుకలు, తోటల రూపకల్పన, హస్తకళలు ఇలా ఎన్నో సంప్రదాయాలు ఈ కాలంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. ఎడో అనే నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందింది. అదే తర్వాత టోక్యోగా మారి ప్రపంచంలో ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఎదిగింది. కానీ 19వ శతాబ్దం మధ్యలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అమెరికా నౌకదళానికి చెందిన కమడోర్ మాథ్యూ పెరీ నౌకల జపాన్ తీరానికి చేరుకున్నాయి. బయటి ప్రపంచం వేగంగా పారిశ్రామికంగా ఎదుగుతున్న సమయంలో జపాన్ ఇక తన తలుపులు పూర్తిగా మూసుకొని ఉండలేనని గ్రహించింది. ఆ తర్వాత వచ్చిన మేజీ పునరుద్ధరణ జపాన్ చరిత్రలోనే ఒక కీలకమైన మలుపు. షోగనెట్ వ్యవస్థ ముగిసి చక్రవర్తి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అక్కడి నుంచి జపాన్ మార్పు వేగం ఊహించలేనంతగా పెరిగింది. పాశ్చాత్య దేశాలు సాంకేతికతను నేర్చుకున్నారు. కొత్త పాఠశాలలు, ఫ్యాక్టరీలు, రైల్వేలు నిర్మించారు. ఆధునిక సైన్యం, నౌకదళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వింతేంటంటే ఆధునికతను స్వీకరిస్తూనే తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం వదలలేదు.
కొద్ది దశాబ్దాల్లోనే జపాన్ ఆసియాలో ఒక శక్తివంతమైన పారిశ్రామిక దేశంగా మారింది. అయితే శక్తి పెరిగిన కొద్దీ జపాన్ విస్తరణ కూడా పెరిగింది. చైనా, రష్యాలతో జరిగిన యుద్ధాల్లో విజయాలు సాధించి తమ ప్రభావాన్ని విస్తరించింది. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మరింత దూకుడైన సైనిక విధానాన్ని అనుసరించింది. కానీ ఆ ప్రయాణం చివరికి దేశానికే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పట్టడంతో రెండు నగరాలు భయంకరమైన విధ్వంసాన్ని చూశాయి. వేలాది కుటుంబాలు ఒక్క క్షణంలో చెల్లాచెదురైపోయాయి. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా రేడియేషన్ ప్రభావంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ చరిత్రలో అది చెరిగిపోని గాయం. కానీ అదే సమయంలో ఒక కొత్త అధ్యాయానికి కూడా ఆరంభం. యుద్ధం తర్వాత జపాన్ తన దేశాన్ని మళ్లీ నిర్మించుకోవటం మొదలుపెట్టింది. కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. యుద్ధాన్ని త్యజించే ఆర్టికల్ 9 అందులో కీలకమైన అంశంగా నిలిచింది. చక్రవర్తి రాజకీయ అధికారాన్ని కోల్పోయి దేశానికి ప్రతీకగా మారారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడింది. ఇక ముందుకు వెళ్లే మార్గం యుద్ధం కాదు, ఆర్థిక అభివృద్ధి. ఇదే నిర్ణయం జపాన్ భవిష్యత్తును పూర్తిగా మార్చింది. బాంబుల వల్ల బూడిదైన నగరాల్లో మళ్లీ ఫ్యాక్టరీలు నిర్మించారు. రహదారులు, రైల్వేలు పునర్నిర్మించారు. విద్య, పరిశోధన, పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చారు. అక్కడి నుంచి జపాన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రయాణం మొదలైంది. టయోటో వంటి ఆటోమొబైల్ సంస్థలు, సోనీ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు జపాన్ పేరును ప్రపంచవ్యాప్తంగా చాటాయి. వేగం, సమయపాలన, నాణ్యతకు ప్రతీకగా బుల్లెట్ రైళ్లు నిలిచాయి. కానీ జపాన్ విజయాన్ని కేవలం టెక్నాలజీతోనే వివరించలేం. ఆ దేశ జీవన విధానంలో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణకు ఇచ్చే ప్రాధాన్యత కూడా ఒక ముఖ్య కారణం. చాలా పాఠశాలల్లో పిల్లలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకోవటం మనకు చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ దాని వెనుక ఉన్న ఆలోచన చాలా పెద్దది. మనం ఉపయోగించే ప్రదేశం మన బాధ్యత కూడా అనే భావన అది. ప్రకృతిని చూసే విధానంలో కూడా జపాన్ ప్రత్యేకమే. ఫూజీ పర్వతం వారి దేశానికి ఒక గుర్తింపుగా నిలిస్తే, వసంతంలో వికసించే సాకురా పూలు జీవితంలో అందం ఎంత తాత్కాలికమో గుర్తు చేస్తాయి. కియోటోలోని పురాతన దేవాలయాలు, ప్రశాంతమైన తోటలు ఒక ప్రపంచాన్ని చూపిస్తే, టోక్యోలో షిబుయా క్రాసింగ్ మరో ప్రపంచాన్ని చూపిస్తుంది. ఒకటి గతాన్ని కాపాడుకుంటే మరొకటి భవిష్యత్తు వైపుకు పరుగులు తీస్తుంది. ఆహారంలో కూడా జపాన్ జీవన శైలికి ప్రత్యేకత ఉంది. చేపలు, కూరగాయలు, అన్నం, సోయా ఆధారిత ఆహారం వంటి సంప్రదాయ వంటకాలు వారి భోజనంలో ముఖ్యమైనవి. సూషి, రామన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. హారాహాచిబు అనే భావన కూడా అక్కడి సంస్కృతిలో కనిపిస్తుంది. కడుపు పూర్తిగా నిండే వరకు కాకుండా కొంత తక్కువగా తినటం. అలాగే ఇకిగాయ్ అనే భావన మన జీవితానికి అర్థం ఇచ్చే పని లేదా లక్ష్యాన్ని కనుగొని దానితో అనుసంధానంగా జీవించడం గురించి చెబుతుంది. అయితే జపాన్ ప్రజలకు సవాళ్లు ఎప్పుడూ తక్కువగా లేవు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, ప్రకృతి అక్కడ తరచూ పరీక్ష పెడుతూనే ఉంటుంది. కానీ ప్రతి విపత్తు తర్వాత మరింత మెరుగైన నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, అత్యవసర ప్రణాళికలతో జపాన్ తిరిగి నిలబడింది. అందుకే జపాన్ కథ కేవలం ఒక దేశం అభివృద్ధి చెందిన కథ కాదు. కాలంతో పాటు మారటం అంటే గతాన్ని మరిచిపోవటం కాదని చెప్పే కథ. సంప్రదాయాలను కాపాడుకుంటూనే కొత్త టెక్నాలజీని స్వీకరించవచ్చు అని చూపించిన కథ. యుద్ధం తర్వాత శాంతిని ఎంచుకొని, విధ్వంసం తర్వాత నిర్మాణాన్ని ఎంచుకొని, ఓటమి తర్వాత మళ్ళీ ప్రయత్నించిన ప్రజల కథ. ఒకప్పుడు అణుబాంబు బూడిదను చూసిన ప్రపంచం కొన్ని దశాబ్దాల తర్వాత అదే దేశం తయారు చేసిన కార్లని, ఎలక్ట్రానిక్స్ను, రైళ్లను చూసింది. అదే జపాన్ కథలోని అసలైన మలుపు. ఒక దేశాన్ని శక్తివంతం చేసేది దాని వద్ద ఉన్న వనరులు మాత్రమే కాదు, విపత్తు తర్వాత మళ్ళీ నిలబడే ప్రజల సంకల్పం కూడా. ఇది సూర్యోదయపు దేశం జపాన్ ప్రయాణం. వేల ఏళ్ల సంప్రదాయాల నుంచి సమురాయిల వరకు, అక్కడి నుంచి ఆధునిక సాంకేతిక ప్రపంచం వరకు జపాన్ చరిత్ర మన ముందుంచే ప్రశ్న ఒక్కటే: విధ్వంసం మనల్ని నిర్వచిస్తుందా, లేక దాని తర్వాత మనం ఏం నిర్మించామన్నదే మన అసలైన గుర్తింపా అని. ఇలాంటి మరో ఆసక్తికరమైన దేశం చరిత్రతో, మరిన్ని తెలియని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.